ప్రధాని నరేంద్ర మోడీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానంలో కూర్చున్నారు. 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. రేపు 7వ దశ పోలింగ్ ముగిసే వరకు మోడీ ధ్యాన ముద్రలోనే ఉంటారు. ఇదే స్థలంలో స్వామి వివేకానందుడు 3 రోజులు ధ్యానం చేశారు. అక్కడే ఆయనకు ఆధునిక భారతం జరిగిందని చెప్తారు. అదే స్థలంలో ఇప్పుడు మోడీ ధ్యానానికి కూర్చున్నారు. इन तस्वीरों में ధ్యానం సమయంలో మోడీ కేవలం కొబ్బరి నీళ్లు ద్రాక్షరసం మాత్రమే స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన మౌనంగా ఉంటారని, మెడిటేషన్ హాల్ నుంచి బయటికి రారని స్పష్టం చేశారు. కాగా మోడీ ధ్యానంలో కూర్చుని ఉన్న కొన్ని దృశ్యాలు బయటకు వచ్చాయి. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ 45 గంటల ధ్యానం ప్రారంభించారు. 2019 ఎన్నికలు ముగిశాక కేదార్నాథ్ గుహల్లో ధ్యానం చేసిన మోడీ ఈసారి వివేకానంద రాక్ మెమోరియల్ను ఎంచుకున్నారు. రేపు 7వ దశ పోలింగ్ ముగిసే వరకు మోడీ ధ్యాన ముద్రలోనే ఉంటారు. ఈ క్రమంలో మోడీ 32 ఏళ్ల నాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాత్ర దిగ్విజయంగా సాగడంలో మోడీ తన వంతు పాత్ర పోషించారు. డిసెంబర్ 11న బీజేపీ ప్రారంభించిన ఏక్తా యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించారు. అప్పుడు బీజేపీ నేతలంతా వివేకానందుడి విగ్రహానికి నివాళులర్పించి యాత్ర ప్రారంభించారు. అప్పటి ఫోటోనే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ యాత్రకు నాయకత్వం వహించిన మురళీ మనోహర్ జోషితో పాటు మోడీ కూడా ఆ ఫోటోలో ఉన్నారు. కాగా ఈ యాత్ర 14 రాష్ట్రాల మీదుగా 1992 జనవరి 26న శ్రీనగర్లో ముగిసింది. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం, ఇంకోవైపు అరేబియా సముద్రం, ఇలా 3 సాగరాలు కలిసే సంగమ స్థలిలో ప్రధాని ధ్యానం చేస్తున్నారు. ఇదే స్థలంలో స్వామి వివేకానందుడు 3 రోజులు ధ్యానం చేశారు. అక్కడే ఆయనకు జ్ఞానాన్ని సంపాదించారని చెప్తారు. వివేకానందుడిని ఆదర్శంగా భావించే నరేంద్ర మోడీ అదే స్థలంలో ఇప్పుడు ధ్యానానికి కూర్చున్నారు.